నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా నాందేవాడ చౌరస్తాలో వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా జరుగుతున్న ధర్నాను పోలీసులు భగ్నం చేసి లాఠీచార్జ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల వైఖరికి నిరసనగా మహిళా నాయకులు ప్లకార్డులు చేతబూని రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5వ జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత, ప్రగతిశీల మహిళా సంఘం సంధ్యారాణి, పీఓడబ్ల్యూ సుప్రియ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ స్వరూపారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని మండిపడ్డారు. దేశంలో 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా న్యాయం అడిగిన విద్యార్థులపై లాఠీచార్జీలు, వాటర్ క్యాన్లతో భయాందోళనకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలను ప్రైవేటీకరిస్తూ వేలాది పాఠశాలలను మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేటీ బచావో బేటీ పడావో నినాదాలకే పరిమితమైందని, మహిళలకు యువతకు భద్రత కరువైందని విమర్శించారు. నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తుకు తక్షణమే భరోసా కల్పించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అనిత, శ్రీదేవి, రజియా, మాధవి, గోదావరి, ఫర్హజానా, సురేఖ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దాదాపు 20 రోజులుగా ధర్నా చేసినటువంటి, నిరాహార దీక్షలు చేసినటువంటి సోనం వాంగ్చుక్ని అరెస్టు చేయడం కోసము, అట్లాగే ఆ ధర్నాన్ని భగ్నం చేయడం కోసము అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్టు చేసి దాదాపు అనేక మందిని దెబ్బలు కొట్టి వాళ్ళపైన రక్తాలు గారేటువంటి చేసేటువంటి నరేంద్ర మోడీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పేపర్ నీట్ లీకేజ్ అనేటువంటి జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఉద్యోగాలు లేవు. అనేక మంది ఈరోజు వాళ్ళ యొక్క చదువుల కోసం తన యొక్క శ్రమనంతా పెట్టి చదువుతున్నటువంటి వాళ్ళపైన మీ లీకేజీ తోటి, పేపర్ లీకేజీ తోటి విద్యార్థులు చాలా మదన పడుతున్నారు. దానిపైన సరైనటువంటిది చేయాలని చెప్పేసి అక్కడ అనేక మంది లక్షల మంది వచ్చేటువంటి ధర్నా చేస్తుంటే వాళ్ళపైన బాధ్యత చేసేటువంటి వాళ్ళ వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే లాఠీ చార్జీకి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళా సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయనే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి 23 లక్షల మంది యువకుల జీవితాలతో ఆడుకున్న వాటిని పదవిలో ఉంచడం కరెక్ట్ కాదు అని దేశమంతటా కూడా ఈరోజు యువకులందరూ కూడా కుటుంబాలను వదులుకొని జంతర్ మంతర్ వద్ద 22 రోజులుగా ధర్నాలో పాల్గొంటే ఆ ధర్నాకు ఎక్కడ అసెంబ్లీ సమావేశాలకు ఎఫెక్ట్ పడుతుందో అని చెప్పేసి సోనం గారిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి ఆ నిరసనంతా కూడా గందరగోళం చేయడం జరిగింది. ఆ నిరసనని అడ్డుకొని శాంతియుతంగా జరుగుతున్నటువంటి ధర్నాని లాఠీ చార్జీలు చేసి పొగ బాంబులు విసిరి అనేక పిల్లలకు ఈరోజు కళ్ళ చూస్తున్నా కూడా నరేంద్ర మోడీకి ఇప్పటికి కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, వీళ్ళకి ఏదన్నా భరోసా కల్పించాలని కనీస సోయి లేకుండా మన ప్రధాని ఉన్నాడు. కాబట్టి దీన్ని మేము మహిళా సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలకు న్యాయం జరగకపోతే దేశమంతటా కూడా మహిళా సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. అందులో ఎలాంటి ఆందోళన జరిగినా, ఎలాంటి నష్టం జరిగినా పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. నరేంద్ర మోడీ దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని మహిళా సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం.